నా వైఫ్ ప్రెగ్నెంట్ చెప్తేవాడు బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? తల పట్టుకోకలేదు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నీ చరిత్ర అయిపోయిందిరా బావజీ, ఇక నీ బతుకంతా. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము రౌడీ చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కుక్క టీవీ5 కుక్క. పవన్ కళ్యాణ్ మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది. మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసు రండి, రాజు కేసు రండి. ఏంటి బాబు అత్త మాట అనేసావు? మేము ఎవరైనా తెలుసు, రాజు కేసు రండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని తెలుసు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. చంపేస్తాను పిచ్చివాగుడు వాగావంటే. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే. మా డ్యూటీ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ ఒక్కటి మొహం. పేషెంట్ కూడా సపోర్ట్ చేయాలి. పేషెంట్ పాట బెటరా? మా ఇల్లు కూర్చోండి, కోఆపరేట్ చేయండి. చేపడతారండి. పోలీసు మీ ఇంటి కదా, కేసు ఉంటే ఎవరింటికైనా జన్మలో ఇంకెవరిని కేలకడం ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియాలో ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది. మేము తీసి చెప్పేది రండి. పోలీసు సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలో పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికో పోతున్నాడు. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు ఆయన. అయితే గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీలో పలుచోట్ల ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అవినీతి పోలీసు చేశారు కదా, అవినీతి పోలీసు ఇప్పుడు జైల్లో పెడతారు కదా. నువ్వు సంపాదించిన ఏమనుకుంటారా నీ గురించి? జైల్లో ఉండాలి కదా, ఉండు బ్రహ్మాండంగా 1 year 1.5 year ఉండు, బయటకు వచ్చేప్పుడు నిజాయితీ కూడా తర్వాత తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో, నేను చచ్చేదాకా ఎలాగే ఉంటా, నన్ను ఎవడో భయపెట్టలేడు. పంచాయి వాడిని పట్టు, వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసెళ్లారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలోని పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు నిన్నెవరు పుట్టారు. ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడే పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. అటు చూడు బే. ఎలక్షన్లో ఓడిపోయిన కాడ నుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరమన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. చిరంజీవి గారు చెప్పలా, ఫ్యాన్స్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు తండ్రిలేయండి, ఎవరు ముస్తే ఇంటికెళ్ళని అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయాడు. అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైకో వెతమకి చెప్తున్నా. ఏంటి అలా మాట్లాడు? ఒరే సైకో వెతవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. అది నీకు చేతగాని పని. రక్త కన్నీరు పెట్టుకుంటావు. కాల్చి పడదొప్పుతా చెప్పు. దరిద్రపు నా కొడక. ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. మానవత్వం తెచ్చుకో, ఆడవానికి గౌరవించు. నీకేం తెలుసు ఆడదానికి గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. తల చూపించిన నువ్వు చూడా మార్కు, నీ వెతికితాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సావైనా చావు. ఇలా మాట్లాడకే కదా అప్పుడులో శ్రీశైలం కుట్టారు, తులసమ్మికి శ్రీశైలం కుట్టారని. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. బికాస్ ఆఫ్ నాలాగా అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ? ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా. నేను ఒంటరి పోరాటం చేస్తా. ఏ రోజు అగ్నిగా ఆత్మాడిగా అసహ్యంగా మాట్లాడాల. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్కులో, దొంగలంటే కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని. అంటే శ్రీశ్రీకి వాడు త్వరకు బుక్కులు రాశాడా? ఆ డబ్బుని ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. నీ దట్టలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే ఈ లోకంలో క్షేమాన్ని పవన్ కళ్యాణ్. సిగ్గులేని నా కొరక. నెవర్. నువ్వు రేపే నీ సార్తో తప్పించినా సరే ఒక్కటే మొహం. నా డెడ్ బాడీ వాళ్ళే చూడుతుంటా నా కొడక నువ్వు తిట్టాలకి. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని చాలా అడుగుతా. బికాజ్ యు ఆర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అదనెత్తవి. కొంచెం చేసే హక్కు నాకు కుద్దురా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా? భూమి వ్యవసాయాలు వేసుకో, అమ్మాయినప్పుడు తిరుగు. మీరు మారరా? మీ ఫ్రెండ్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమైనా ఉంటే మీరు రియలైజ్ చేయండి. ఒక్కటిచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. విపి చంపిస్తావు రెడీ. మదర్ ప్రామిస్ అయిపోతే తల్లికి పారిపోడురా.
నెక్స్ట్ వేసేది నిన్నే. నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు. విత్ ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చెప్తా రాసుకొని చెప్తా చెప్తా పిరికివాడిరా. రివాల్వర్ పట్టుకొని దండి కింద పట్టుకుని వెళ్ళిపోయిన యథాపరుడు. I never said such a worst fellow in my life in politics. వేదిక వాడికి కంగులు చేపిస్తాం. కనీసం నరకాసుడికో హిరణ్యకశిపుడికో కంసుడికో ఒక కంగులు చూడదు. ఇలాంటి జీవోత్సవాలకి కంగులు ఉండదు. నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తాను, ఇవ్వకపోతే ప్రజలు పరిశీలిస్తున్నారు. నవ్వట్లేదు. పరిశీలించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడిని. ఎందుకు మీరు మనం దేనికి మనం చెప్పలేకపోయినాం? ఆ రోజు ఎట్టపోయింది నీ నోట్లో ఏమన్నా పెట్టుకున్నావా? ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇవ్వరు? అదెందుకు అడగలరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్. నారా చంద్రబాబు నాయుడు. మనం 750 చేసాం. 750 చేసాం. మనము మనం ఎన్ని చేసాము? ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా? కుక్క TV5 కుక్క. మంచిగా చేసాం బా. రాష్ట్ర ప్రజలకు ఆయన ఒప్పుకోవాలా? రాష్ట్ర ప్రజలకు మనం మంచి చేసి కన్నా ఉంటే మనకు 11 స్థానాలు ఎందుకు వచ్చాయి?